హలో ఫ్రెండ్స్, దేవుని నామంలో మీకు అందరికీ శుభములు పలుకుతున్నాను. మరి ఇన్ని రోజులు నాతో పాటు కలిసి ప్రయాణించినందుకు మీకు కృతజ్ఞతలు చెప్తున్నాను. మరి ఈ రోజు మన 10th డే. నాతో పాటు సామ్స్ 10th చాప్టర్ చదవడానికి సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నట్టయితే రండి కలిసి చదువుదాం. యెహోవా, నీవెందుకు దూరముగా నిలుచుచున్నావు? ఆపత్కాలములలో నీ చెంతకు దాగి ఉన్నావు. దుష్టుడు గర్వించి దీనుని వడిగా తరుముచున్నాడు. వారు యోచించిన మోసక్రియలలో తామే చిక్కుకొందురుగాక. దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురు. లోబులు యెహోవాను తిరస్కరింతురు. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడను కొందరు. దేవుడు లేడని వారెల్లప్పుడు యోచించుదురు. వారెల్లప్పుడు భయము మోసుకొని ప్రవర్తింతురు. నీ న్యాయ విధులు ఉన్నతమైనవి, వారి దృష్టికి అందకూడను. వారు తమ శ్రమలందరినీ చూచి తిరస్కరింతురు. మేము కద్లపడము, తరతరముల వరకు ఆపద చూడము అని వారు తమ హృదయంలో అనుకొందురు. మరి నేను 7 వర్సెస్ చదివాను. మిగతావి మీరు కూడా చదవాలని, నెక్స్ట్ నేను పెట్టేది ఫోటో పెడతాను, పాజ్ చేసి మీరు కూడా కంప్లీట్ వాక్యాన్ని చదవాలని ఆశిస్తున్నాను. అయితే ఈ 10వ చాప్టర్ నిన్న మనం చదువుకున్న 9th చాప్టర్కి కంటిన్యూయేషన్గా భావిస్తున్నాము. ఇది రాసినది దావీదు దేవుడితో ఏం చెప్తున్నాడంటే, ఇంత చెడుతనం జరుగుతుంది కదా దేవా, ఇన్ని చెడుతనం నువ్వు జరుగుతుంటే కూడా నువ్వు ఎందుకు చూడట్లేదు అని అడుగుతున్నాడు. ఆయన ఇంకా దుష్టులు ఏ రీతిగా ప్రవర్తిస్తున్నాడో చెప్తున్నాడు. వారు గర్వాంధులుగా ఉంటున్నారు దేవా. ఎవరైతే నిస్సహాయత స్థితిలో ఉన్నారో వాళ్ళని బాధ పెడుతున్నారు, కానీ నువ్వు చూడట్లేదు, నువ్వు వాళ్ళని పట్టించుకోవట్లేదు దేవా. మరి అదే దుష్టులు యేసయ్యా, ఆయన గర్వాంధకారాలు ఉన్న వాళ్ళు నాయన అబద్ధములు ఆడతారు దేవా, చీటింగ్ చేస్తారు దేవా, ఒకరిని ఒకరు చంపుకోనికి కూడా వెనకపోరు దేవా. కానీ వాళ్ళందరూ అనుకుంటున్నారు దేవా, నేనేం చేసినా ఏం కాదు. చివరిగా ఈ చాప్టర్లో ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఎవరు యెహోవా పైన నమ్మిక ఉంచుతారో వాళ్ళెన్నరూ కూడా సిగ్గుపడరు. ఎవరు యెహోవా పైన నమ్మిక ఉంచుతారో వాళ్ళెన్నరూ కూడా బాధపడరు. కానీ ఎవరైతే దుష్టత్వం చేస్తున్నారో దేవుడు వాళ్ళని ఖచ్చితంగా శిక్షిస్తాడని ఈ చాప్టర్లో మనం తెలుసుకున్నాం. అవును కదా, మనము ఈ చాప్టర్లో చదువుకున్నట్టయితే చాలామంది మనకు లోకంలో చాలామంది ఉంటారు కదా, మనకు అగేన్స్ట్గా ఎంతో మంది ఉంటారు కదా. మనం చూస్తుంటాము, చిన్నపిల్లల సైతం ఒకరినొకరు చంపుకోవడము, ఇలా ఎన్నో పరిస్థితులు మన లోకంలో ఎదురవుతున్నాయి. ఒకరొకరు అంటే పడకపోవడం, కొట్టడము, తిట్టుకోవడం. కొంతమందికి ధనం పిచ్చి ఉంటుంది, కొంతమందికి గర్వం ఉంటుంది, కొంతమందికి ఊరికేనే అబద్ధాలు ఆడతారు, ఊరికేనే చీటింగ్ చేస్తారు, వాళ్ళ కింద ఉన్న వ్యక్తులను చాలా హీనంగా చూస్తారు కదా. ఎంత భయంకరమైన దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాము. దేవుడు దావీదు అదే జ్ఞాపకం చేస్తున్నాడు ఈ చాప్టర్లో. ఇవన్నీ చూసి కూడా నా దేవుడు ఎందుకు మాట్లాడట్లేదు అంటున్నాడు. కానీ అదే దావీదు విశ్వాసంతో ఏమంటున్నాడంటే, ఖచ్చితంగా విరిగి నలిగిన హృదయం దగ్గర దేవుడు ఖచ్చితంగా ఉంటాడు. ఎవరైతే న్యాయంగా జీవిస్తారో దేవుడు ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం తీరుస్తాడు. ఎవరైతే దుష్ట కార్యాలు చేస్తారో, ఆయన నామంని హేళ చేస్తారో, ఆయన నామం పేరు పెట్టుకొని దూషణ చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా దేవుడు పనిష్మెంట్ ఇస్తాడని చెప్తున్నాడు. మరి మన జీవితాలు ఎలా ఉన్నాయి? పేరుకే మనం కేవలం క్రైస్తవులుగా ఉన్నామా? కేవలం మన పేరుకే క్రైస్తవులుగా ఉన్నాం, కానీ లోపల మనం చేసే దుష్క్రియలు, దుష్పనులు అన్నీ కూడా అలానే ఉన్నాయా? మనల్ని మనం ఒకసారి పరీక్షించుకుందామా? ఒక్కసారి కళ్ళు మూసుకుందామా? స్తోత్రం దేవా, పరిశుద్ధుడా, నీకే స్తోత్రం యేసయ్యా. నాయన దేవా, ఇన్ని రోజులు యేసయ్యా నాయన తప్పిపోయిన కుమారుని వలె యేసయ్యా మేము జీవించినామేమో యేసయ్యా. దేవా, నీ పేరు పెట్టుకొని తండ్రి నాయన, క్రైస్తవుడు ఆయన పేరు పెట్టుకొని యేసయ్యా నాయన అవే పాపాలు, అవే దుష్కార్యాలు చేస్తున్నామేమో యేసయ్యా. మమ్మల్ని క్షమించండి యేసయ్యా నాయన. దేవా, అదే రీతిగా మా మీద లేస్తున్న వ్యతిరేక శక్తులను బంధించండి యేసయ్యా నాయన. ఈ దినం నీకు అప్పగించుకుంటూ, మా ఆత్మలు మా శరీరాలు నీకే అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం స్వామి, ఆమేన్. ఈ కార్యక్రమం ద్వారా అందరూ దేవుడు దీవెనలు పొందుతున్నారని, దేవుడు వాక్యంలో బలపడుతున్నారని, అదే కాకుండా ఎవ్రీడే దేవుడు వాక్యం పైన మెడిటేట్ చేస్తున్నారని నేను నమ్ముతున్నాను. తిరిగి మరలా రేపు కలుసుకునే వరకు, అంతవరకు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.